రైట్ ముఖ్యమంత్రి బూతులు మానుకో మంచి భాష నేర్చుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు చెప్పారు. అయితే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాషతో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చెడిపోతున్నారని మండిపడ్డారు. అయితే సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు తలసాని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఎక్కడా, పెన్షన్ 4000 చేస్తామని చేయలేదు, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అవి ఇస్తలేరని అడుగుతున్నారు. మరి ఇంకోసారి అయితే గొడవయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. మరి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు. మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నిజమేమో, ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించుకో. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తుండు అందరికి. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. అది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటూ ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి బూతు మాటలు మాట్లాడితే బట్ మళ్ళీ సందర్భం వచ్చిందనుకో ఇదే ప్రజలు బండకేసి కొడతారు. అది గుర్తుంచుకోవాలి. నువ్వు దయచేసి నీ భాష మార్చుకో, ప్రజల మన్ననలు పొందాలి, మంచి కార్యక్రమాలు చేయండి. గలీజ్ మాటలు మాట్లాడాలంటే నీకు ఒక్కడికే వస్తాయా? మా దగ్గర మోడా మార్కెట్లకు తీసుకుపోతే ఒకసారి ముఖ్యమంత్రిని బూతు మాటలు ఎట్లా నేర్పియాలో నేర్పిస్తారు మా వాళ్ళు.